వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. కె విశ్వనాథ్ గారు మనకు బాగా తెలిసిన పేరు, కళా తపస్విగా పేరు తెచ్చుకున్నారు. విశ్వనాథ్ గారు తను సొంతంగా దర్శకత్వం వహించడానికి ముందర ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర పనిచేశారు. అందరికీ తెలిసిందే అది. అందులో మూగ మనుషుల సినిమాకి ఒక యూనిట్ ఆయన చేస్తే ఒక యూనిట్ విశ్వనాథ్ గారు చేశారని కూడా అంటారు. విశ్వనాథ్ గారి మీద ఆదుర్తి సుబ్బారావు గారి ప్రభావం ఎంత ఉంది అని చెప్పడానికి చిన్నవి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. మూగ మనుషుల సినిమా మనకి తెలిసిందే. మూగ మనుషుల సినిమాలో నాగేశ్వరరావు గారు సావిత్రి గారిని అమ్మాయి గారు అని పిలుస్తూ ఉంటారు. అమ్మాయి గారు, మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్తా. చెప్పు. సిరిసిరిమూవ సినిమాలో సేమ్ చంద్రమోహన్ గారు జయప్రద గారిని అలాగే పిలుస్తారు, అమ్మాయి గారినే పిలుస్తూ ఉంటారు. అమ్మాయి గారు, మీరు కాలికి మువ్వలు కట్టుకుని గల్లు గల్లు అంటూ నెమల్లా నాట్యం చేస్తుండండి. ఇంకొకటి అదే పిలుపు మనకి సప్తపదిలో కూడా వినిపిస్తూ ఉంటుంది. మనకి సప్తపదిలో కుర్రాడిగా వేసిన రవిశంకర్, సాయికుమారి గారి తమ్ముడు, అమ్మాయి గారు అమ్మాయి గారు అని చెప్తూ ఉంటారు. ఏమిట్రా, మా గురుగారు పోస్ట్ పంపించారు. అది ప్రభావం చూపించింది అనడానికి ఒక పాయింట్. రెండోది, నా పాట నీ నోట పలకాల శిలక బాట అందరికీ గుర్తుండే ఉంటుంది. మూగ మనసుల్లో పాట పలకాల శిలక అని నాగేశ్వరరావు గారు చెప్తే అంటే పాత్రలు చెప్తున్నాను, ఘంటసాల గారు సుశీల్ గారు పాడిన పాట కాదు, పాటే అది. పలకాల చిలక అంటే యహే శిలక, చిలక కాదు శిలక అంటారు. సేమ్ స్వాతి కిరణ్ సినిమా చూస్తే మనకి మన మంజునాథ్ పాట నేర్పిస్తారు రాధిక గారికి. ఈనా కృతి నీవు భారతి అని ఒక లైన్ వస్తుంది. శృతి నీవు గతి నీవు ఈనా కృతి నీవు భారతి. మంజునాథ్ పాడినప్పుడు ఏమవుతుందంటే ఈ నా కృతి నీవు, ఈ పైకుంటుంది, నా కృతి నీవు భారతి అని చెప్తే ఆ పాటని రాధిక గారు పాడినప్పుడు ఈ నా కృతి నీవు అని ఒక స్ట్రైట్ లైన్ లాగా పాడతారు. కాదు కాదు, ఈ నా కృతి నీవు అని చెప్తాడు. ఇది ఒక ప్రభావం అనడానికి మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అంటే ఒక దర్శకుడి ప్రభావం పడినా కూడా పడింది అని మనకి తెలియకుండా చేయడం, అది దర్శకుడి గొప్పతనం. అందులో విశ్వనాథ్ గారి 100కి 1000 మార్కులు తెచ్చుకున్నారని కూడా చెప్పచ్చు. ఇక మరొకటి, మూగ మనుషుల సినిమాలోనే జమున గారి కాళ్ళకి నాగేశ్వరరావు పాత్రలో, అంటే నాగేశ్వరరావు గారు గోరింటాకు పెడుతూ ఉంటారు. అంటే కొబ్బరి చెట్టు మీద ఇలా కాలు పెట్టి దానికి పారాణిలాగా గోరింటాకు పెడుతూ ఉంటే కాలు కదుపుతూ ఉంటారు. సేమ్ దీనినే సప్తపది సినిమాలో సవిత గారి కాలు ఇలా పెట్టి పట్టీలున్న కాలు మీద ఇలా నీళ్లు పోస్తున్నట్టుగా, అంటే గిరీష్ పాత్ర పోస్తున్నట్టుగా చూపిస్తారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే చెప్తున్నాం. ఆదుర్తి సుబ్బారావు గారిని పూర్తిగా ఆకళింప చేసుకునేనా ఉండాలి, లేదా అంటే మనం చెప్పుకున్న ఈ పోలికలన్నీ బహుశా విశ్వనాథ్ గారే ఆదుర్తి సుబ్బారావు గారికి చెప్పారో మనకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి తప్పించి ఇవేం తెలియదు షూటింగ్లో ఎలా జరిగాయి అనేది. అందువల్ల మనకి అణువణువున ఆదుర్తి సుబ్బారావు గారి ప్రభావము విశ్వనాథ్ గారి మీద కనిపిస్తుంది. ఇదే ప్రభావం మనం అంతకుముందర కూడా అనుకున్నాం, శాంతారాం గారి ప్రభావం కూడా ఉందని. అంటే కళాత్మకంగా తీస్తారు కానీ కమర్షియల్గా ఉంటుంది సినిమా. అది కళ అని మనకి తెలియనీయకుండా తీస్తూ ఉంటారు. చాలా సినిమాల్లో శాంతారాం గారు నాట్యానికి ప్రధానంగా సినిమాలు తీశారు, విశ్వనాథ్ గారు కూడా అలాగే తీశారు. స్వర్ణకమలం మామూలు సోషల్ డ్రామా అనుకుంటాం మనం, కానీ అందులో కూడా నాట్యాన్ని కలిపేశారు. అందువల్ల ఊరికే 2-3 పాయింట్లు, మామూలుగా మనం చాలా పాయింట్లను మనం పాయింట్ బై పాయింట్ తీసుకుంటే మూగ మనసుల ప్రభావం విశ్వనాథ్ గారి మీద ఉంది అని చెప్పడానికి మొదలు పెడితే ఒక రీసెర్చ్ గ్రంథం అవుతుంది. చిత్రీకరణలో కానీ, మాటల డైలాగ్లో అంటే డైలాగ్ డెలివరీలో కానీ, మాడ్యులేషన్ కానీ, పిక్చరైజేషన్ అన్నీ కూడా పాటలు. అలాగే విశ్వనాథ్ గారు కూడా సేమ్ ఆదుర్తి సుబ్బారావు గారు లాగే కేవి మహాదేవన్ గారి చేతే చేయించుకున్నారు. రాయించుకోవడం అయితే ముందరలో నారాయణ రెడ్డి గారు వాళ్ళ చేత రాయించుకున్న తర్వాత ఎక్కువ కాలం వేటూరి గారు, ఆ తర్వాత సీతారామ శాస్త్రి గారి చేత రాయించుకున్నారు ఎక్కువ పాటలు. అయితే కేవి మహాదేవన్ గారు అంటేనే ఎక్కువ ఇష్టపడ్డారు విశ్వనాథ్ గారు కూడా.
ఆదుర్తి సుబ్బారావు గారు కూడా అంతే. మనకు తెలిసిందే మహాదేవన్ గారి గురించి చెప్తారు. న్యూస్ పేపర్లో ఉన్న ఎడిటోరియల్ ఇచ్చేసినా కూడా దానికి కూడా ఆయన మంచి ట్యూన్ చేయగలరు అని, దానికి తేనె మనసుల్లో పాట ఉదాహరణగా కూడా చెప్తారు. ఇలాగా ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర నుంచి పుణికి పుచ్చుకున్న దాంట్లో కేవి మహాదేవన్ గారిని కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. కాబట్టి గురువుగారి ప్రభావం శిష్యుడి మీద ఉన్నప్పటికీ తన మీద ఆ ప్రభావం ఉన్న విషయాన్ని మనకి తెలియకుండా తన ఉనికిని తను కాపాడుకుంటూ వచ్చిన మహానుభావులు కళాతపస్వి విశ్వనాథ గారు. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.